హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బియ్యం పిండితో స్నాక్స్ ఇలా చేసి పెట్టండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు ఇలా దంచి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోవాలి. టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఈ పిండి అంతా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఎక్కువ లూజ్ కాకుండా ముద్దలాగా నీళ్ళు వేసుకుంటూ చూసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. మనం ఆయిల్లో ఇలా వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ లూజ్ అయితే రాదు, సరిగ్గా అంటుకుపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెంగా వేయించేసుకుందాం. వేసుకొని ఇలా కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పైన ఒకటే కాలి లోపల అలాగే ఉంటుంది పచ్చిగా. ఇలా సిమ్లోనే ఒక 5 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. ఇలా కొంచెం కలర్ మారింది. అప్పుడు మనం గెరట తీసుకొని మళ్ళీ అటు సైడ్ టర్న్ చేసుకోవాలి. రెడీ అయిపోయండి, పక్కకు తీసేసుకుందాము. ఇలా మొత్తం పిండినంతా ఇలాగే వేసేసుకోవాలి. మొత్తం పిండినంతా ఇలాగే మనం సిమ్లోనే పెట్టుకొని డిబ్బాలు చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా చూపిస్తాను. పిండి లేకుండా ఎంత బాగా డీప్ బాయిల్ అయ్యాయో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్గా ఒక 5 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.